జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి చెంచలా, వచ్చి రాగానే వైదేహికి శిక్ష పడుతుందనుకుంటే ఆ ఎస్ఐ మెలికపెట్టిందేంటి? అది వైదేహి అని రుజువైపోతుందా? ఎంతమంది ఎన్ని మెలికలు పెట్టినా అది నీ కోడలు వైశాలి అని నువ్వు గట్టిగా ఉండు. దానికి శిక్ష పడుతుంది. యువర్ ఆనర్, ఎస్ఐ గారు వీడియో చూపించారు కానీ అవే చూస్తున్నాను. అసలు ఈ వీడియోలో ఆవిడ ఈ అమ్మాయితో ఏం మాట్లాడుతుందో చెప్పమనండి. ఆంటీ, పర్వాలేదు, అక్కడే ఉండి చెప్పండి. ఈ అమ్మాయి మీ కోడలు కానప్పుడు అంత ప్రేమగా ఎందుకు మాట్లాడారు? ప్రేమ కాదు, బ్రతిమలాడితే మాట్లాడాను. నువ్వు నా కోడలివి కాదు, ఎందుకిలా చేస్తున్నావు? నా కొడుకు ఇప్పటికే బాధలో ఉన్నాడు. మమ్మల్ని హింసించకుండా వదిలేయమని వేడుకున్నాను. ఒక నిజాన్ని గుండెల్లో దాచుకున్న నేను అదే కుటుంబాన్ని నీ నుంచి కాపాడటం కోసం ఒక అబద్ధాన్ని చెప్పలేనా? అయినా వినలేదు. నేను మీ కోడల్ని అని నమ్మించడానికి ప్రయత్నించింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బతిమలాడ్డాన్ని ప్రేమగా అర్థం చేసుకున్నారు మన ఎస్ఐ గారు. కాబట్టి ఈ వీడియో ఆధారంగా తను వైశాలి కాదేమో, వైదేహి ఏమోనని అనుకోవాల్సిన అవసరం లేదు. లేదు, అంత అబద్ధం. ఎందుకు నాకంత వ్యతిరేకంగా జరుగుతుందో? నేనే కోడలన్న మా అత్తయ్య ఎందుకు ఇప్పుడు కాదంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నువ్వు కోడలు కావు కాబట్టి. యువర్ ఆనర్, వైదేహి కౌసల్య గారికి కోడలు మాత్రమే కాదు, మేనకోడలు కూడా. కోడలైతే కాదనే అత్తలుంటారేమో కానీ మేనకోడలు కాదనే అత్తలుండరు. పైగా ఈవిడ వైదేహి అని చెప్పే సమాధానాలు కూడా పొంతనలేవు. ఈవిడ్ని కిడ్నాప్ చేసి వైశాలిని పెట్టారు అంటోంది. కానీ ఆ టైంలో బయటకెందుకు వెళ్ళిందో తెలియడం లేదు. పైగా ఈవిడ్ని కిడ్నాప్ చేస్తున్నానని చెప్పిన చంచల ముందే కారులో బాంబు పేలి చనిపోయింది. నువ్వు బతికున్నప్పుడు వైదేహిని ఏమీ చేయలేకపోయినా చచ్చావని నమ్మించి బాగానే సాధిస్తున్నావు. అప్పుడే ఏముంది, ముందు ముందు చూడు. చనిపోయిన చంచల ఎలా కిడ్నాప్ చేస్తుంది యువర్ ఆనర్? లేదు, చంచల చనిపోలేదు, బతికే ఉంది యువర్ ఆనర్. అబద్ధం. అయినా నేను ఆ ఇంటి కోడలు అనటానికి ఎన్ని రుజువులు కావాలా? ఆ ఇంట్లో అనువనువు నాకు తెలుసు. అత్తయ్యకి మావయ్యకి ఎవరికి తెలియనివి కూడా నాకు తెలుసు. కావాలంటే కొన్ని చెప్తాను, చెక్ చేసుకోండి. ఆహా, ఏం చెప్తావు? ఇంట్లో ఎన్ని కిటికీలున్నాయో, వాటికి ఎన్ని ఊచలున్నాయో, ఇంట్లో ఎన్ని బల్బులున్నాయో చెప్తావు. కాదు, ఎన్ని లైట్లు వెలగడం లేదో చెప్తాను. చాలా రోజుల నుండి దేవుడి గది దగ్గర బల్బ్ లేదు. పెట్టబోతుంటే దేవుడి ముందు నూనె దీపం వెలగాలి కానీ కరెంటు దీపం వద్దని అమ్మమ్మ చెప్పింది. ఈ విషయం నాకు అమ్మమ్మకి తెలుసు. అడగండి. అమ్మగారు ఎక్కడా? ఇంట్లో ఉన్నారు. మీరు బోన్లోకి వచ్చి మాట్లాడండి. ఒకసారి ఫోన్ చేసి ఈవిడ చెప్పింది నిజమో కాదో అడగండి.
చెప్పు రాజా, కేసు ఎంతవరకు వచ్చింది? జరుగుతోందమ్మా. ఒక విషయం చెప్పు. దేవుడి గదిలో కరెంటు దీపం వద్దు, నూనె దీపం మాత్రమే వెలగాలని వైదేహికి నువ్వు చెప్పావా? అవును రాజా. ఏమైంది? నేను మళ్ళీ చేస్తానుండమ్మా. నిజమే జడ్జి గారు. అంతేకాదు, లాన్లో వాటర్ ట్యాప్ లీక్ అవుతోంది. రిపేర్ చేయించమని అంజకి చెప్పాను. చుక్కకి చుక్కే కారుతుంది కదా, కారనివ్వండి. లాన్లో గడ్డి తడుస్తుంది అన్నాడు. అదే సాయంత్రం అక్కడే కాలు జారిపడ్డాడు. ఆ తర్వాత రిపేర్ చేయించాడు. అంజి ఇక్కడే ఉన్నాడు, అడగండి. నిజమే జడ్జి గారు, ఈవిడ మా వైదేహి అమ్మగారే. అబ్బాయి గారు, వైదేహి అమ్మగారే, వైదేహి అమ్మగారే. ఆర్డర్, ఆర్డర్. అంతేకాదు, ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో నాకు తెలుసు. అన్నీ తను చెప్పిన చోటే ఉన్నాయి జడ్జి గారు. మేడం, నువ్వెళ్ళు. చెంచల బ్రతికే ఉంది, యువర్ ఆనర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.